హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే దోసకాయ, టమాటా అలానే ఉప్పు చేపలకి ఈ మూడు కలిపి కర్రీ అయితే చేస్తుందండి. ఈ కర్రీ చేసే విధానం ఎలాగో చూపిస్తారండి. కూరకి సరిపడా ఆయిల్ అయితే వేస్తుందండి. వేడైందండి. ఇప్పుడు ఈ ఉప్పు చేపలు వేస్తుందండి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాండి ఈ ఉప్పు చేపల్ని. ఇవి ఇలా ఎర్రగా వేయించుకోవాలండి చేపల్ని. అయితే వేగాయండి. మళ్ళీ ప్లేట్లోకి తీసుకున్నాయండి ఉప్పు చేపల్ని. ఇదే ఆయిల్లో ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాండి. ఒక ఆనియన్ తీసుకున్నది, అది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే గ్రీన్ చిల్లీ అండి. అయితే వేగినాయండి. ఇప్పుడు దోసకాయ వేస్తున్నాయండి. దోసకాయ, టమాటాలు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాయండి. ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఈ టమాటా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకుందాం. టమాటాలు అయితే మగ్గినాయండి. ఇప్పుడు దీనిలో ఈ ఉప్పు చేపలు అయితే వేస్తున్నాయండి. సాల్ట్ అయితే కొంచెం వేస్తుందండి, ఎందుకంటే ఇవి ఉప్పు చేపలు కదా, కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుందని కొంచెం సాల్ట్ తక్కువ వేస్తుందండి. సరిపోకపోతే తర్వాత చూసేసుకోవచ్చు. ఉప్పు చేపలు వేసేటప్పుడు ఎప్పుడు సాల్ట్ తగ్గించేయాలండి. కూరకి సరిపడా కారం అయితే వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాయండి. ఈ ఉప్పు కారాలు వేసాం కదండి, ఈ కూరకి కొంచెం ఒక 2 minutes అయితే మళ్ళీ మూత పెట్టి వేయించుతున్నాను. దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. 2 నిమిషాలు అయితే అయిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తుందండి. వాటర్ వేసుకున్నాం కదండి, కాసేపు దీన్ని ఉడకనిద్దాం. కూర కొంచెం సైడ్కి గ్యాప్ ఇచ్చి మూత అయితే పెడుతుందండి. ఇప్పుడు కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా ఇలా తేలింది. స్టవ్ ఆఫ్ చేసేస్తుందండి. కూర ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.